అప్లికేషన్ ఇప్పుడు ఒక 3 మంత్స్గా ప్రమోషన్ అవుతున్న కంపెనీకి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక 18 ఇయర్స్గా చాలా సక్సెస్ఫుల్గా లోన్స్ ఇవ్వడంలో ఆల్ కైండ్స్ ఆఫ్ లోన్స్ మనకు ఇన్సూరెన్స్ ప్రాసెస్లో చాలా సక్సెస్గా ఘన విజయాన్ని సాధిస్తున్నటువంటి ఒక గొప్ప కంపెనీ. ఓన్ ఫ్లాట్స్ ఉంది. ఈ ఆఫీస్ ఏదైతే ఉందో ఓన్ ప్లాట్ఫామ్లో 18 ఇయర్స్గా సక్సెస్గా ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప కంపెనీ. ఈ కంపెనీలో మనం ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే ఒక బెటర్ అవకాశం అనేది ఈరోజు మనకు వచ్చింది ఫ్రెండ్స్. జస్ట్ మినిట్. ఓకే, ఏదైనా సరే ఒక ఆలోచన రావాలన్నా, ఒక సక్సెస్ అవ్వాలన్నా, ఉదాహరణకి ఒక చినుకు చినుకు కలుస్తేనే వర్షం అవుతుంది. చిన్న చిన్న వాగులు కలుస్తే ఒక మహానది అవుతుంది. కానీ ఒక్కరి ఆలోచన మనకు ఈ యొక్క స్కైసీ యాప్ లాంచ్ చేయాలనేది మన సిఎండి సార్, ఓకే, ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ ఖాదర్ సారు ఈ యొక్క ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒక ఆలోచన వచ్చి ఈరోజు దాదాపుగా మనకు 9,000+ హ్యాపీ కస్టమర్స్ అనేది ఈ స్కైసీ యాప్ ద్వారా మంచి సక్సెస్ అనేది పొందుతూ ఉన్నారు. ఏంటి ఈ ఆలోచన అంటే, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా. ఆ వినాదాన్ని సక్సెస్ చేస్తూ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వైపు దూసుకెళ్తూ ఉన్నారు. ఈ యొక్క మన భారతదేశం కూడా అటు సైడే అడుగులు అనేది వేస్తూ ఉంది. ఎందుకంటే ఈ రెవల్యూషన్ అనేది మనము క్రియేట్ చేయబోతున్నాం. కొన్ని దేశాలు అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్గా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారు. అటువంటి క్రమంలో మనం గిట ఈ యొక్క సక్సెస్ని పొందాలనేసి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలనేది ఈ డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఎందుకు మనకు ఈ ఆలోచన వస్తుందంటే, మన ఇండియాలో యంగ్ స్టార్స్ ఎక్కువ ఉన్నారు అండ్ ఈ యంగ్ స్టార్స్ ఎంతూజియాజంగా ఉన్నారు. ఈ యంగ్ స్టార్స్ని హెల్ప్ చేయడానికి, వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రీస్ చాలా వస్తూ ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ అనేది చేస్తూ ఉంది. కానీ అందులో భాగంగానే మనం ఇక్కడ ముందుకు దూసుకెళ్తూ ఉన్నాము. రెవల్యూషన్ మాట్లాడుతున్నాం. ఉదాహరణకి ఒకటి చూద్దాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు జియో అధిపతి ఓనరు. ఈ వ్యక్తి 2015 ముందు చాలామందికి తెలియదు. ఆఫ్టర్ 2015-16లో యావత్ ప్రపంచానికి ఈ వ్యక్తి ఎవరు అనేది పరిచయం అయ్యారు. దేని ద్వారా పరిచయం అయ్యారంటే, ఒక జియో నెట్వర్క్ ద్వారా. అంటే ఈ యొక్క ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా ఒక రెవల్యూషన్ అనేది క్రియేట్ చేశారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 2 to 3 ఇయర్స్లో ఏం జరిగిందంటే, ఒక జియో సిమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ముందు సిమ్స్ ఫ్రీ అన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్లో సిమ్స్ పడిపోయింది. దాని తర్వాత 1 year నెట్ కూడా ఫ్రీ అన్నాడు. కానీ నెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు గిట పొద్దు నుంచి సాయంత్రం వరకు బొమ్మలు చూడడం స్టార్ట్ చేశారు. నైట్ 1-2 అయినా కూడా బొమ్మలు చూడడం ఎవరు మానలేదు.